యువరాజు గాంధర్వ కన్యలు. పూర్వం శ్వేతాశృంగి పర్వత ప్రాంతంలో ఓ మహర్షి ఉండేవాడు. ఆయనకు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి మాట్లాడే భాషను అర్థం చేసుకునే అద్భుతమైన శక్తి ఉండేది. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవారు. ప్రతిరోజు ఆశ్రమ ధర్మాలు పూర్తి అయ్యాక తన శిష్యులకి భగవంతుని తత్వం గురించి బోధన చేస్తూ ఉండేవాడాయన. ఆ పర్వతాలని ఆనుకొని ఉన్న అరణ్యంలో సాధు జంతువులు, క్రూర జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆశ్రమానికి దగ్గరలో ఓ కొండవాగు పారుతూ ఉండేది. ఆ వాగుకి అవతల ఒడ్డున ఆ ఋషి, అతని శిష్యులు స్నాన సంధ్యలు ఆచరించేవారు. ఆశ్రమానికి కావలసిన నీటిని కూడా అక్కడి నుంచి తీసుకువెళ్ళేవారు. అవతల ప్రక్క అడవి జంతువులు దాహం తీర్చుకునేవి. అప్పుడు యువతల శిష్యులు ఉండగానే అవతల ప్రక్కన పులులు, సింహాలు వంటి క్రూర జంతువులు దాహం తీర్చుకుంటానికి వచ్చేవి. ఇలా ఉండగా ఆ పర్వతాలకు అవతల పక్కనున్న చంపక రాజ్యం రాజు విక్రమవర్మకు ఒక కొడుకు పుట్టాడు. అతని జాతకం పరిశీలించిన జ్యోతిష్యులు శ్రీరామచంద్రుడి జాతకాన్ని పోలి ఉంది కనుక ఈ యువరాజు 14 సంవత్సరాలు వనవాసం చెయ్యక తప్పదు అంటూ తేల్చి చెప్పారు. విక్రమవర్మ ఆ మాటలకు ఎంతగానో బాధపడి ఏదన్నా ఉపాయం చెప్పమని రాజగురువును ఆశ్రయించాడు. విక్రమవర్మ యువరాజుకి జనన కర్మలు నిర్వహించి శ్వేతశృంగి పర్వత ప్రాంతంలో శబ్దధారుడు అనే మహర్షికి అప్పగించిరా. ఆయన ఆశ్రమంలో ఈ 14 ఏళ్ళు సకల విద్యలు నేర్పుతాడు. ఆ తర్వాత యువరాజును తెచ్చుకోవచ్చు అంటూ చెప్పాడు. రాజగురువు చెప్పినట్లే జనన కర్మలు నిర్వహించి ఆ పిల్లవాడికి శూరవర్మ అని నామకరణం చేసి ఆ పసిబాలుడిని తీసుకొని శ్వేతశృంగి ప్రాంతంలో ఉన్న శబ్దధార ఋషికి అప్పగించాడు. ముక్కుపచ్చలారని శూరవర్మను పెంచసాగాడు శబ్దధారుడు. పుష్కర కాలం గడిచింది. యువరాజు పెరిగి పెద్దవాడయ్యాడు. అతడికి క్షత్రియ విద్యలతో పాటు సకల శాస్త్రములు నేర్పించాడు. ఒకనాడు శిష్యులతో కలిసి శబ్దధారుడు ఆ వాగు దగ్గర స్నానం ఆచరిస్తున్నాడు. ఇంతలో అక్కడున్న చెట్టు మీద 2 అడవి పిట్టలు చేరాయి. అందులో ఒక పిట్ట, అయ్యో, ఇక్కడ ఈ ఋషి స్నాన జపాలు ఆచరిస్తున్నాడు. అవతల అడవిలో ఉండే పులుల మంద గుట్టల మీద నుండి వాగు దాటి ఇటువైపే వస్తుంది. పాపం, ఇప్పుడు వీళ్ళు గాని వాటి కంటికి కనిపించారంటే చంపుకు తింటాయి అంది. దానికి రెండో పిట్ట, నిజమే, కానీ మనం ఏం చెయ్యగలం? వీళ్ళకి చెప్పటానికి మనకి మానవ భాష రాదు. మనం ఎంత గొంతు చించుకొని అరిచినా వాళ్ళ ధ్యానానికి ఆటంకం కలిగిస్తున్నామని భావిస్తారు. రాళ్లతో కొట్టి తోలినా తోలుతారు. మనమేం చేస్తాం? ఎవరి కర్మ వారిది అంది. శిష్యుల సంభాషణ అంతా శబ్దధారుడు విన్నాడు. వెంటనే శిష్యులతో, నాయనలారా, ఇంకొంచెం సేపట్లో అవతల గట్టున ఉన్న పులుల గుంపు ఒకటి ఇటువైపు రాబోతున్నది. అందుకని అందరూ త్వరగా ఆశ్రమానికి పదండి అంటూ హెచ్చరించాడు. శిష్యులందరూ శబ్దధారుడు చెప్పినట్లే ఆశ్రమానికి బయలుదేరారు. అందరికంటే చివరగా నడుస్తున్న శూరవర్మకు అవతల గట్టున ఉండే పులులు నీళ్లను దాటి ఇవతల గట్టుకు ఎలా వస్తాయి? పులులు నీళ్లలో ఈదవు కదా అన్న అనుమానం వచ్చింది. తన అనుమానం తీర్చుకునేందుకు వెనక్కు తిరిగాడు. ఎవరి తొందరలో వారుండటం వల్ల శూరవర్మను ఎవరూ గమనించలేదు. నది ఒడ్డుకు వచ్చిన శూరవర్మ అవతలి ఒడ్డుకు చూశాడు. అవతలి ప్రక్క పులులు గాని అది వస్తున్న సూచనలు గాని కనిపించలేదు. అయినా ఎందుకైనా మంచిదని 2 పక్షులు కూర్చున్న చెట్టును ఎక్కి కూర్చున్నాడు. శూరవర్మను చూసిన 2 పక్షులలో మొదటి పక్షి, అయ్యో, ఈ పిల్లవాడు చూడు ఎంత పని చేశాడో. ఆశ్రమానికి మిగతా వారితో బయలుదేరినట్లే బయలుదేరి గురువు కళ్ళు కప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ పులులు వచ్చి ఇక్కడి నుంచి ఎటన్నా వెడతాయో హాయిగా ఇక్కడే పడుకుంటాయో తెలీదు. అనవసరంగా కొరివితో తలగొక్కుంటున్నాడు. ఎంత మూర్ఖుడు అంది. దానికి రెండో పక్షి, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నారు. తెలియక ఆపదలో ఇరుక్కునే వారిని చూసి జాలిపడవచ్చు. ఆపద రాబోతుందని తెలిసి ముందుకు అడుగు వేసే వాళ్ళని చూసి జాలిపడకూడదు. పద, ఇక్కడి నుండి మనం మరో చోటికి పోదాం. ఇక్కడే ఉంటే ఏదన్నా ఘోరం జరిగితే నువ్వు తట్టుకోలేవు అంది.
2 పక్షులు ఎగిరిపోయాయి. కొంతసేపటికి పులుల గుంపు నీళ్లలోంచి కాక తనున్న ఒడ్డుకు పైవైపు నుంచి రావటం గమనించాడు శూరవర్మ. 1 కాదు 2 కాదు 10 పైనే ఉన్నాయి ఆ పులులు. వాటి కంటపడకుండా ఆకుల గుబురులోకి సాధ్యమైనంత ఒదిగి కూర్చున్నాడు శూరవర్మ. పులులు వచ్చి వచ్చి సరిగా ఆ చెట్టు కిందే ఆగాయి. శూరవర్మ గుండెలు గుబగుబలాడాయి. కొంతసేపటికల్లా చెట్టు మీద మనిషి ఉన్నట్లు పసిగట్టిన పులులు గర్జిస్తూ చెట్టు మీదకు ఎగబ్రాగటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. శూరవర్మ భయంతో ఆ చెట్టు మీద మరి కొంచెం పైకి ఎగబాకాడు. ఆ చెట్టు మీద విశ్వకేశి అనే ఓ భయంకరమైన కొండచిలువ ఆహారం తిని ఓ బలమైన కొమ్మకు చుట్టుకొని పడుకొని ఉంది. పులుల గర్జింపులకి దానికి నిద్రభంగమై ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తెరిచింది. ఆ సమయంలోనే శూరవర్మ ఆ కొండచిలువని చూశాడు. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది అతని పరిస్థితి. పైన చూస్తే భయంకరమైన కొండచిలువ, క్రింద చూస్తే పులులు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ సమయంలోనే శబ్దదారుడు ఒంటరిగా అక్కడకు వచ్చాడు. క్షణంలో శూరవర్మ చెట్టు మీద ఉన్నాడని పులులని చూసి అర్థం చేసుకున్నాడు. వెంటనే పులిలాగా గర్జించాడు. శూరవర్మ ఉన్న చెట్టు చుట్టూ ఎగబాకుతున్న పులులను ఒక్కసారిగా తిరిగి శబ్దదారుడి వంక చూశాయి. మళ్ళీ పులిలా గర్జించాడు శబ్దదారుడు. పులులలో ఒక పులి గర్జించింది. సమాధానంగా శబ్దదారుడు గర్జించాడు. అంతే, పులులన్నీ తోకలు ముడిచి వచ్చిన దారినే పరుగులు పెట్టాయి. అవి వెళ్ళగానే ఆ చెట్టు దగ్గరకు చేరుకున్న శబ్దదారుడు శూరవర్మ కిందకు దిగు నాయనా అంటూ పిలిచాడు. అదే సమయంలో చెట్టు మీద ఉన్న కొండ చిలువ ఇంతలావు నోరు తెరిచి శూరవర్మను మింగటానికి తోకను కొమ్మకు మెలికేసి పట్టుకుని ముందుకు తలను వదిలించింది. కింద పులులు వెళ్ళిపోవటం చూస్తున్న శూరవర్మ శబ్దదారుడి పిలుపుకి తేరుకునేసరికి తన వైపు వస్తున్న కొండ చిలువ భయంకరంగా కనిపించడంతో కెవ్వుమంటూ అరుస్తూ చెట్టు మీద నుండి పడిపోయినప్పుడు స్పృహ తప్పిన శూరవర్మను భుజం మీద వేసుకొని ఆశ్రమానికి తీసుకువచ్చి శుశ్రూషాలు చేసి తెలివి తెప్పించాడు శబ్దదారుడు. తెలివి వచ్చినాక శూరవర్మ గురువును క్షమించమని వేడుకున్నాడు. శబ్దదారుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు. తర్వాత రోజు మిగిలిన శిష్యులందరికీ తన సాహస కార్యం గురించి గొప్పగా చెప్పి గురువు తనని ఎలా కాపాడింది చెప్పాడు శూరవర్మ. గురువు పులిలా గర్జించడం దగ్గర అందరి ఆలోచనలు ఆగిపోయాయి. మన గురువు గారికి పులి భాష వచ్చి ఉంటుంది అన్నాడు ఓ తెలివైన శిష్యుడు. అందరికీ అది నిజమేననిపించింది. శూరవర్మకు గురువుని ఎలాగైనా మెప్పించి ఆ పులి భాష తెలుసుకోవాలనిపించింది. ఆ రోజు నుంచి మరింత బుద్ధిగా ఉండసాగాడు. 14 సంవత్సరాలు గడిచాయి. శబ్దదారుడి దగ్గర ఉన్న శూరవర్మను తీసుకువెళ్ళటానికి విక్రమవర్మ త్వరలో వస్తున్నట్లు కబురు చేశాడు. ఆ కబురు విన్న దగ్గర నుంచి శూరవర్మ విచారంగా ఉండటం గమనించిన శబ్దదారుడు ఏకాంతంగా శూరవర్మను పిలిపించి, నాయన, నువ్వు బాల్యం నుంచి నా దగ్గర పెరిగిన నీకు విక్రమవర్మ నిజమైన తండ్రి. ఆయనతో వెళ్ళటానికి ఆనందించాల్సింది పోయి ఇలా విచారంగా ఉంటావెందుకు అని అడిగాడు. అందుకు శూరవర్మ, గురువర్య, నా విచారం నా తండ్రి దగ్గరకు వెళ్ళాల్సి వస్తుందని కాదు, మీ దగ్గర పులి భాష నేర్చుకునే లోపే వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటూ చెప్పాడు. పులి భాష ఏమిటి అంటూ శూరవర్మను ప్రశ్నించాడు శబ్దదారుడు. తనను పులుల నుండి కాపాడినప్పుడు శబ్దదారుడు పులిలా గర్జించడం గుర్తు చేసి ఆ భాషను తనకు కూడా నేర్పమన్నాడు. అందుకు శబ్దదారుడు, నాయన, ఒక్క పులే కాదు, ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణకోటి చేసే శబ్దాలకు అర్థం తెలుసుకోగల శక్తి నాకున్నది. కానీ పౌరుషానికి ఆవేశానికి ప్రతీకలైన క్షత్రియుడిగా పుట్టిన నీకు ఆ విద్య నేర్చడం కుదరదు. ఆ విద్యకు శాంతమే ముఖ్యమంటూ చెప్పాడు. గురువర్య, నేను క్షత్రియుడిగా పుట్టిన ఉగ్గ పాలు పోసి పెంచింది మీరే కనుక నాలో క్షత్రియ నైజం కంటే మీ వంటి ఋషుల నైజములైన శాంతం, కరుణ, సరళత్వం, జాలి, దయ వంటి గుణాలే మెండుగా ఉన్నాయి అంటూ పలికాడు. నాయన, నీవు 14 ఏళ్లకే శాస్త్రాలు, విద్యలు నేర్చావు. కానీ ఈ భాషను నేర్చుకుంటే అవి నీకు అక్కరకు రావు అంటూ నచ్చజెప్పబోయాడు. పర్వాలేదు గురుదేవా,
నాకు ఆ భాష నేర్పించండి చాలు అన్నాడు. శూరవర్మ పట్టుదలగా, సరే నేర్పుతాను, కానీ ఈ నియమాలు నువ్వు పాటించాలి. ఈ శబ్దార్థ విద్య నీకు తెలుసునని నీకై నువ్వు ఎవరికి చెప్పకూడదు. రెండవది, ఈ విద్య ద్వారా నీకు ఏదన్నా అపకారం జరుగుతున్నది అని తెలుసుకున్నప్పుడు కాపాడుకోవటానికి అస్త్రాలను ఉపయోగించరాదు. కేవలం ఉపాయంతోనే నిన్ను నీవు రక్షించుకోవాలి. మూడవది, నీ జీవితం చివరి దశలో ఎవరో ఒకరికి నీకు తెలిసిన ఈ విద్యను ధారపోయాలి. ఈ 3 నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించకు అంటూ చెప్పి తనకు తెలిసిన ఈ విద్యను శూరవర్మకు ధారపోశాడు శబ్దధారుడు. శూరవర్మ చాలా సంతోషించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే విక్రమవర్మ స్వయంగా వచ్చి శబ్దధారుడికి నమస్కరించి తన పుత్రుడిని అంతకాలం కాపాడినందుకు విలువైన కానుకలతో సత్కరించి శూరవర్మను తీసుకొని చంపక రాజ్యం వచ్చేశాడు. యువరాజు తిరిగి వచ్చినందుకు రాజ్యమంతా ఉత్సవాలు, అన్నదానాలు జరిగాయి. పండితులందరూ ఆశీర్వదించారు. కానీ యువరాజుకి ఇవేం నచ్చలేదు. ముందు తాను శబ్దధారుడి దగ్గర నేర్చుకున్న విద్యను ఎప్పుడు పరీక్షించి చూసుకుందామా అని ఉబలాటంగా ఉంది. ఓ నెల తరువాత శూరవర్మకు ఏకాంతం దొరికింది. ముందుగా గజశాల వైపు వెళ్ళాడు. ఏనుగులు ఏం మాట్లాడుకుంటున్నాయో విందామని చాటుగా నక్కాడు. ఒక ఏనుగు రెండో ఏనుగుతో ఇలా అంది, చూశావా మిత్రమా, ఈ మహారాజు తీరు. ఆ శూరవర్మ ఇలా అడుగు పెట్టాడో లేదో మనల్ని అస్సలు ఎవ్వరు పట్టించుకోవడం మానేశారు. యుద్ధానికి ముందు మనకి చెరుకు గడలు, వెలగకాయలు పెట్టి మేపేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజు పడేసే మేత కూడా పడేయట్లేదు. ఈసారి యుద్ధం వచ్చినప్పుడు మనం శత్రుపక్షం వాళ్ళలాగే ఈ రాజుభటుని చంపుదామంది. అందుకు రెండో ఏనుగు, అంత దాకా ఎందుకు, త్వరలో దసరా ఉత్సవాలకి రాజకుటుంబమంతా అంబారీలపై దేవి ఆలయాలకి బయలుదేరుతారుగా, అప్పుడు పైనుంచి పడేసి కాళ్ళతో తొక్కి చంపితే సరి అంది. ఆ మాటలు విన్న శూరవర్మ అక్కడి నుంచి కదిలాడు. ఆ రాత్రంతా శూరవర్మ ఆ 2 ఏనుగుల గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. దుర్మార్గమైన ఆ 2 ఏనుగులకి తగిన శిక్ష విధించాలి ఎలా అనుకుంటూ ఓ చక్కని ఉపాయం ఆలోచించాడు. మర్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, విరూప రాజ్యం మనకి అన్ని విధాల సరి సమానమైన రాజ్యం. రాజు మహిభూపాలుడు ధైర్య సాహసాలతో పౌరుష ప్రతీకారాలలో మనకేమాత్రం తీసిపోడు. అందుకని ఆయన పుత్రిక అయిన ప్రణీతను నాకిచ్చి పెళ్లి చేస్తే మన 2 దేశాల మధ్య శత్రుత్వం నశిస్తుంది. పైగా యుద్ధం వల్ల వ్యాయం అయ్యే ధనం ఆదా అవుతుంది. ప్రాణ నష్టం నివారించబడుతుంది అన్నాడు. బేష్ యువరాజా, చిన్నవాడివైన సముచితమైన సలహా ఇచ్చావు. వెంటనే రాయబారులను పంపుతాను అన్నాడు విక్రమవర్మ. తండ్రి, రాయబారిని వట్టి చేతులతో పంపకండి. మన కానుకగా 2 గజముల నిండా రత్నాలు, ఆభరణాలు, పట్టు పితంబరాలు పంపండి. ఆ 2 ఏనుగులతో సహా వాటిని మహిభూపాలుడికే సమర్పించమని చెప్పండి అన్నాడు. బేష్, అలాగే చేద్దామన్నాడు విక్రమవర్మ. మర్నాడు తనే దగ్గరుండి ఆ 2 ఏనుగులను ఎంపిక చేసి వాటి మీద కానుకలతో రాయబారి వెంట విరూపరాజ్యానికి పంపాడు. వారం రోజులకి ఆ రాయబారి తిరిగొచ్చాడు. శూరవర్మ ఊహించిందే జరిగింది. మహిభూపాలుడు చంపక రాజ్యంతో వెయ్యమందడం తనకి ఇష్టం లేదని, ఎప్పటికైనా యుద్ధంలో విక్రమవర్మను జయించి సింహాసనం తన కైవసం చేసుకుంటానని, అందుకు సిద్ధంగా ఉండమని, రాయబారి తెచ్చిన కానుకలు 2 రాజ్యముల మధ్య హద్దుగా ఉన్న నదిలో పారవేసి ఏనుగు శిరస్సులను ఖండించి రాయబారి వెంట పంపాడు. అది విన్న విక్రమవర్మ ఆవేశానికి లోనయ్యాడు. తండ్రి, ఆవేశపడకండి, అంత మన మంచికే, శాంతించండి. ముందు కొంతమంది గజ ఈతగాళ్ళని నా వెంట పంపండి. ఆ మహిభూపాలుడు నదిలో పారేసిన సంపదను బయటకు తీసి మన ఖజానాకు చేర్చుదాం అన్నాడు శూరవర్మ. ఛీ, ఆ నీచుడు పారేసిన దానాన్ని మనం తెచ్చుకోవడం కంటే మరొక అవమానం మనకుండదు అన్నాడు విక్రమవర్మ కోపంగా. తండ్రి, అది మన సొత్తు. అది నీళ్ళలో వృధాగా ఉండడం కంటే దాన్ని బయటకు తెచ్చి మన ప్రజల కోసం ఖర్చు చేయడం ఓ సత్కార్యం చేసినట్లు అవుతుంది కదా, ఆలోచించండి అంటూ మృదువుగా నచ్చజెప్పాడు శూరవర్మ. కాసేపు ఆలోచించి విక్రమవర్మ అంగీకరించాడు. వెంటనే కొంతమంది గజ ఈతగాళ్లను వెంటబెట్టుకొని శూరవర్మ ఒడ్డుకు వెళ్ళి
ముందు తాను నీళ్ళల్లోకి దిగి కనిపించిన సముద్రపు జీవునల్లా ఆభరణాలు ఎక్కడన్నా కనిపించాయా అంటూ అడగసాగాడు. ఆ నదిలో ముదిక అనే ఓ పెద్ద చేప ఉంది. అది నిజంగా చేప కాదు, గాంధర్వ కన్య. శాపవశాత్తు అది ఆ రూపంలో ఉంది. అది రోజుకొక బంగారు గుడ్లను పెడుతుంది. దానికి శాప విమోచనం కావాలంటే ఆ గుడ్లను లోకంలో ఎవ్వరికీ లేనటువంటి ఏదో ఒక ప్రత్యేకత ఉన్న యువకుడికి ఇవ్వాలి. శూరవర్మ ఆభరణాల గురించి ఆ నదిలో ఉన్న అన్ని జీవులని అడిగినట్లే చేప భాషలో ముదికను కూడా అడిగాడు. వెంటనే అది, ఓ యువకుడా, ఆ ఆభరణాలు ఎక్కడున్నాయో చూపుతాను రా అంటూ తన వెంట శూరవర్మను తీసుకుపోయి తాను బంగారు గుడ్లను పెట్టిన ప్రదేశం చూపించింది. శూరవర్మ ఆశ్చర్యంగా ఆ బంగారు గుడ్లను తాకాడు. మరుక్షణం ఆ ముదికకు శాప విమోచనం కలిగి అంతర్ధానమై గంధర్వ లోకం చేరింది. శూరవర్మ నీటిపైకి తేలి ఒడ్డున తన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న గజ ఈతగాళ్ళని పిలిచి నదిలో ఉన్న బంగారు గుడ్లు పైకి తెమ్మన్నాడు. శూరవర్మ చెప్పినట్లే చేశారు గజ ఈతగాళ్ళు. ఒక్కొక్క గుడ్డు మనుగు బరువు ఉన్నది. 4 గుర్రపు బండ్లు నిండాయి. ఆ బంగారు గుడ్లు ఆ నదిలో మహిబూపాలుడు పారేసిన ఆభరణాల కంటే 100 రెట్లు విలువైన బంగారం లభించింది. దాన్నంతా కోటకు తరలించి ప్రజల దర్శనార్థం కోట ముందు ఉంచారు. విక్రమవర్మ శూరవర్మ తెలివితేటలను, సాహసాన్ని మెచ్చుకుని రాజగురువు సలహాతో త్వరలో యువరాజుకు పట్టాభిషేకం చేసి తాను వనప్రస్థంకు వెళ్ళనున్నట్లు ప్రకటించాడు. బంగారు గుడ్లు దొరికిన విషయం, త్వరలోనే శూరవర్మ రాజు కాబోతున్న విషయం వేగుల ద్వారా మహిబూపాలుడికి తెలిసింది. ఒకనాడు ఆ బంగారు గుడ్లను కరిగించి